అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఐశ్వర్య, ఆయుర్వేదిక్ న్యూట్రిషనిస్ట్, స్కిన్ అండ్ హెయిర్ ఎక్స్పర్ట్, కేబీకే హాస్పిటల్స్. ఈ మధ్య కాలంలో మాకు చాలా రిపీటెడ్‌గా సెల్యులైటిస్ అండ్ గ్యాంగ్రీన్ కేసెస్ ఎక్కువగా రావడం జరుగుతుంది. ఒక 2, 3 మంత్స్‌గా. అయితే సెల్యులైటిస్‌కి, మామూలు ఇన్ఫెక్షన్‌కి ఫస్ట్ డిఫరెన్స్ ఏంటో చూద్దాము. మామూలు ఇన్ఫెక్షన్ ఏంటంటే మనకి ఎక్కడ అయితే ఉందో ఆ పార్ట్‌లో మాత్రమే మనకి ఇన్ఫెక్షన్ అనేది మనం చూస్తూ ఉంటాము. అండ్ అంత వైడ్ స్ప్రెడ్ అనేది మనకి నార్మల్ ఇన్ఫెక్షన్స్‌లో చూడము. అండ్ 1 or 2 వీక్స్ మనకి యాంటీబయాటిక్స్ డోసెస్ ఇస్తే కనుక కరెక్ట్‌గా ఏ స్ట్రెయిన్ ఆఫ్ బ్యాక్టీరియా మనకి సెట్ అవుతుందో అని చూసుకొని, రెసిస్టెన్స్ అండ్ సెన్సిటివిటీని బట్టి మనము యాంటీబయాటిక్స్ సెలెక్ట్ చేసుకొని క్లియర్ చేసుకుంటే నార్మల్ ఇన్ఫెక్షన్ అనేది, ఆర్డినరీ ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ అవుతుంది. మరి ఏంటి సెల్యులైటిస్ ఏంటి? మరి అసలు ఏంటి సెల్యులైటిస్? ఎందుకు అంత భయపడిపోతారు అంటే, మెయిన్ ఏదైతే ఇన్ఫెక్షన్ మనకి సెల్యులైటిస్‌లో చూస్తాం. సెల్యులైటిస్ అంటే మెయిన్ స్కిన్ ఇన్ఫెక్షన్. కాకపోతే హై గ్రేడ్ ఆఫ్ స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది మనం సెల్యులైటిస్‌లో చూస్తూ ఉంటాము. అండ్ ఈ ఇన్ఫెక్షన్ ఏంటంటే, మనము బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ మన రెసిస్టెన్స్‌ని, సెన్సిటివిటీని బట్టి మనము యాంటీబయాటిక్స్ సెలెక్ట్ చేసినప్పటికీ కూడా ఎట్ టైమ్స్ ఇన్ఫెక్షన్ అనేది డీప్ రూట్‌కి అవుతూ ఉంటుంది అండ్ వైడ్ స్ప్రెడ్ అనేది చూస్తూ ఉంటాం. నార్మల్ ఇన్ఫెక్షన్ మనకి స్ప్రెడ్ అవ్వదు అంత ఈజీగా. బట్ ఈ సెల్యులైటిస్ ఇన్ఫెక్షన్ ఏంటంటే చాలా వేగంగా మనకి వేరే పార్ట్స్‌కి లేకపోతే వేరే టిష్యూస్‌కి కూడా మనకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రైట్ ట్రీట్మెంట్ ఇన్ ద రైట్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అయితే మెయిన్‌గా సెల్యులైటిస్ టైప్స్ ఏంటి అంటే నెక్రోటైజింగ్ అండ్ నాన్ నెక్రోటైజింగ్ అని చెప్తూ ఉంటాము. నెక్రోటైజింగ్ అంటే ఏంటి అంటే, ఏదైతే మనకి ఇన్ఫెక్షన్ ఉందో అది డీప్ లెవెల్‌కి వేరే టిష్యూస్‌కి స్ప్రెడ్ అయిపోయి అక్కడ ఉన్న లోకల్ టిష్యూని చచ్చిపోయేలా చేస్తుంది. అంటే డెడ్ టిష్యూ ఫార్మేషన్ లీడ్ చేసేది నెక్రోటైజింగ్ సెల్యులైటిస్ అంటాము. నాన్ నెక్రోటైజింగ్ టిష్యూ ఏంటంటే డీప్ లెవెల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ కూడా టిష్యూ అనేది అక్కడ డెడ్ అవ్వదు. సో అది మేజర్ డిఫరెన్స్. అండ్ మెయిన్‌గా మనకి సెల్యులైటిస్ ఫామ్ అయ్యేది 2 స్ట్రెయిన్స్ ఆఫ్ బ్యాక్టీరియా అని చెప్తూ ఉంటాము. ఒకటి స్టెఫైలోకాకస్ అండ్ స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా. అండ్ మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అసలు ఎలా కనుక్కోవడము సెల్యులైటిస్ ఇన్ఫెక్షన్‌కి, వేరే ఇన్ఫెక్షన్‌కి మనం ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి అంటే, మెయిన్ సిమ్టమ్స్. మామూలు ఇన్ఫెక్షన్‌లో ఎక్స్యుడేట్ అనేది చూడము. అంటే సీరియస్ డిశ్చార్జ్ కానీ, ఒక ట్రాన్స్పరెంట్ ఫ్లూయిడ్ డిశ్చార్జ్ అనేది అంత ఈజీగా మనం మామూలు ఇన్ఫెక్షన్స్‌లో చూడం, ఎక్స్టర్నల్ ఇన్ఫెక్షన్స్‌లో. బట్ ఈ సెల్యులైటిస్‌లో ఏంటి అంటే మనకి డిశ్చార్జ్ అనేది కంటిన్యూస్‌గా వైట్ డిశ్చార్జ్ లేకపోతే ట్రాన్స్పరెంట్ డిశ్చార్జ్ అనేది, వాటరీ డిశ్చార్జ్ అనేది మనం చూస్తూ ఉంటాము. దాంతోపాటు ఫీవర్, చిల్స్ అనేవి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు నార్మలీ. బట్ సెల్యులైటిస్ కేసెస్‌లో ఇంకో కొంచెం 1 or 2 డిగ్రీస్ టెంపరేచర్స్ కూడా మనం నోట్ చేస్తూ ఉంటాము సెల్యులైటిస్ ఇన్ఫెక్షన్‌లో. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇన్ఫ్లమేషన్ అంటే రెడ్‌నెస్, ఏదైతే లోకల్ ఏరియా ఎఫెక్ట్ అయిన ఏరియా ఉంటుందో అది ఎప్పుడు కూడా ఎర్రగా ఉండడము, లేకపోతే పింక్ కలర్‌లో ఉండడము, స్కిన్ అంతా పీల్ అయిపోయినట్టు ఉండడము, డార్క్ కలర్ డిస్కలరేషన్ అనేది మనం చూస్తూ ఉంటాము సెల్యులైటిస్‌లో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను ఇందాక చెప్పినట్టు డిశ్చార్జ్ అనేది మెయిన్. ఖచ్చితంగా మనకి నాన్ స్టాప్‌గా మనకి సీరియస్ డిశ్చార్జ్ అనేది చూస్తూ ఉంటాము. అండ్ ఏంటి మరి ఎలా కంట్రోల్ చేయొచ్చు దీన్ని? అసలు దీనికి సొల్యూషన్ ఉందా అంటే డెఫినెట్లీ మనం క్లియర్ చేసుకోవచ్చు విత్ ద రైట్ కేర్ ఇన్ ద రైట్ టైం. నేను ఇందాక చెప్పినట్టే, ఎప్పుడైతే సెల్యులైటిస్ అనేది మన ఇనీషియల్ స్టేజెస్‌లోనే మనం డయాగ్నోస్ చేయగలిగితే కనుక కాంప్లికేషన్ స్టేట్‌కి వెళ్లకుండా మనం కాపాడుకోవచ్చు. ట్రీట్మెంట్ అనేది కూడా ఈజీ అయిపోతుంది. లాంగ్ రన్‌లో మీకు ఎక్కువ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు. ఏంటంటే యూజువల్‌గా మనం బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ సెలెక్ట్ చేసుకుంటాము బేస్డ్ ఆన్ ద రెసిస్టెన్స్ అండ్ సెన్సిటివిటీ. బట్ ఇప్పుడు మనం తీసుకుంటున్న ఆహారం, లైఫ్ స్టైల్స్ వల్ల అందరికీ మనకి రెసిస్టెన్స్ వచ్చేస్తున్నాయి కొన్ని సెట్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్‌కి. సో అన్ని రకాల యాంటీబయాటిక్స్ అందరికీ పనిచేయట్లేదు కాబట్టి డెఫినెట్లీ సెల్యులైటిస్ ఇన్ఫెక్షన్ ఎవరికైతే మీకు స్టార్ట్ అయిందో, ఎవరిలో అయితే మనం చూస్తూ ఉంటామో, డెఫినెట్లీ వాళ్ళు డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని ప్రోటోకాల్ అనేది ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మన దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంది. వితిన్ 3 to 6 మంత్సే మనకి బ్యూటిఫుల్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తున్న ప్రోడక్ట్స్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఈ సెల్యులైటిస్ తోటి కంటిన్యూస్‌గా బాధపడుతూ రిలీఫ్ ఎక్కడా దొరక్క ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా విసిగిపోయి ఉంటూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళు డెఫినెట్లీ మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం కాంటాక్ట్స్ అన్నీ కూడా. ఈవెన్ డిస్క్రిప్షన్‌లో కూడా విల్ మెన్షన్ ద డీటెయిల్స్ అబౌట్ ద హాస్పిటల్స్ సో దట్ ఎవరికైతే కన్సల్టేషన్ కావాలనుకుంటున్నారో సెల్యులైటిస్ కేసెస్ కానీ, గ్యాంగ్రీన్ కేసెస్ కానీ, యాంప్యుటేషన్ దాకా వెళ్లకుండానే మనము మెడిసిన్స్ ద్వారానే మనం క్లియర్ చేస్తున్నాము ఈ కండిషన్స్‌ని. సో డెఫినెట్లీ ఎవరికైతే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారో వీఆర్ రెడీ టు ట్రీట్ దెమ్.